విశాఖ విజయవాడ రోడ్లని పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయాలన్నటువంటి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి సంకల్పం. టోటల్‌గా 478 కోట్లతో రోడ్లని కడతారట. 56 పనులకు ప్రభుత్వం ఆమోదించింది. యాన్యుటీ మోడల్లో 10 ఏళ్లలో బిల్లులు తిరిగి చెల్లిస్తారు. దశల వారీగా మిగతా నగరాల్లో కూడా అమలు చేయబోతున్నారు. ఆ రోడ్ల మీద ఫుట్‌పాత్‌లు కట్టాలా, మీడియన్‌లు కట్టాలా, వర్షపు నీటి కాలువలు అభివృద్ధి చేయాలా, వీధి దీపాలు ఆధునీకరించాలి, యుటిలిటీ డక్టులు ఏర్పాటు చేయాలి, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి, మార్కింగ్ లాంటి భద్రత ఏర్పాటు చేయాలి, బెంచీలు ఏర్పాటు చేయాలి, చెత్తబుట్టలు ఏర్పాటు చేయాలి, బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి, వాహనాలు ప్రత్యేక పార్కింగ్ బేస్లు ఏర్పాటు చేయాలి, హాకర్ జోన్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తే అయ్యేటటువంటి వ్యయం ఏదైతే ఉందో అది వెంటనే బిల్లు ఇవ్వరు. ఆ బిల్లులో కొంతమేర మాత్రమే ముందిస్తారు. ఆ తర్వాత ఏది ఇందులో ఉన్నటువంటిది 40% అంటే ₹100 అవుతుందంటే ₹40 ఇస్తారు. మిగతా ₹60ని రాబోయే 10 ఏళ్లలో ఏడాదికి ఇంత అని చెప్పి ఇచ్చుకొస్తారు. అదే సందర్భంలో విశాఖలో 45 రోడ్లు, విజయవాడలో 11 రోడ్లు, విశాఖపట్నంలో 88.54 కిలోమీటర్లు, 306 కోట్లు, విజయవాడలో 11 రోడ్లు, 23.54 కిలోమీటర్లు, 171 కోట్ల రూపాయలు. ఇక ఆ తర్వాత ఇప్పుడు హైవేల మీద ఎట్లయితే దాంట్లో రిపేర్లు కూడా వాళ్ళే చూసుకోవాలి, అట్లాగా వీటి రిపేర్లు కూడా ఈ 10 ఏళ్లలో మరమ్మతులు ఏదైనా వస్తే వాళ్ళే చూసుకోవాలి. ఇది మంచి ఆలోచన, అద్భుతమైన ఆలోచన. అయితే పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేస్తే మాత్రం నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు హైవేల వాటిట్లో ఏంటి, డబ్బులు పబ్లిక్ నుంచి వసూలు చేస్తారు టోల్ గేట్ పెట్టి. వీటికి టోల్ గేట్ పెడుతున్నట్టుగా ఈ వార్తలో ఏమీ లేదు. విశాఖ విజయవాడలో పీపీపీ రోడ్లు అన్నారు. అట్లా 10 ఏళ్ల పాటు బిల్లుకు ఒప్పుకుని దాన్ని తీసుకుంటానికి రెడీ అయినటువంటి కాంట్రాక్టర్లు వస్తే హ్యాపీ, దానికి ఏ అభ్యంతరం లేదు. వాళ్ళు కూడా లోన్ తీసుకుంటారు, కడతారు ప్రతి ఏడాది కూడా. అందులో దీంట్లో ఈ సిస్టమ్ పెడుతున్నారు, ఎస్కో ఖాతా, అంటే ఫస్ట్ వీళ్ళ డబ్బులు ఇచ్చేసేయాలన్నమాట. తద్వారా వీళ్ళ డబ్బులు ఇచ్చిన తర్వాత మిగతా డబ్బులు చెల్లించుకోవాలి. కాబట్టి ఆ విధంగా వీళ్ళకి కాంట్రాక్టర్కి ఓ నమ్మకాన్ని ఇవ్వడం, అంతవరకు తప్పే లేదు. ఒకేసారి బల్క్గా కట్టలేనప్పుడు రోడ్లని ఇట్లాగ చేయడం అన్నటువంటి. అయితే దాని పేరుతో డబ్బుల వసూళ్ళు, అంటే ఇప్పుడు ఈ డక్ట్లు ఇట్లాంటి వాటన్నిటికీ వసూలు చేసుకుంటే పబ్లిక్ కూడా పట్టించుకోరు. కానీ పబ్లిక్ నుంచి ఇప్పుడు రోడ్డు మీద ప్రయాణించినందుకు డబ్బులు వసూలు చేస్తే మాత్రం పెద్ద రచ్చ నడుస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం.